శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది, ఎక్కువగా వినిపిస్తున్న మాట జర్మన్ సిల్వర్. ఇది ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. దీనిని రకరకాలుగా వాడుతున్నారు గిఫ్టింగ్ పర్పస్. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇది పూజకి సంబంధించిన వస్తువులన్నిటినీ తీసుకొచ్చేసేసారు. లైక్ మనం పసుపు కుంకుమ పెట్టే గిన్నెల దగ్గర నుంచి, మనము దీప కుందుల దగ్గర నుంచి ప్రతిదీ ఇమిటేషన్ తీసుకొని వచ్చారు. వీటిని అసలు నిజంగా మనం పూజకి వాడచ్చా అనేది ఇప్పుడు ప్రెసెంట్ డౌట్ రైజ్ అయింది. ఈ సందేహానికి సమాధానం చెప్పాలి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని పదార్థాలు వాడొద్దు అని చెప్తారు, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే భగవంతుడి విషయంలో కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మనకి కొన్ని పదార్థాల్లో ఏదైనా వస్తువు వేసినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి నీరు వేసామనుకోండి, అది కళ్ళుతో సమానంగా మారిపోద్ది అంటారు. కొన్ని పదార్థాలు చెప్పారు అలా. కాకపోతే నేనేమంటానంటే ఫైన్, వాటికి ఉండేటువంటివి ఉన్నాయి. కొన్ని జర్మన్స్లు వాడొద్దని, లేకపోతే ఇంకొక కొన్ని పాత్రలు వాడొద్దని. ఇప్పుడు ఎందుకు మనకి తిరుపతిలో ఫస్ట్ పెట్టిన నైవేద్యం మట్టి దాంట్లో పెడతారు, తెలుసా మీకు? ఎందుకు అంటే అది వాడొద్దని కాదు, అక్కడ ఉండే ఆచారం. అంటే కుమ్మరి వారి నుంచి ఫస్ట్ అతను అందుకోవాలనేటువంటి దాంతో. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎందుకు వాడొద్దు అంటారు? కొన్ని పదార్థాలు అంటే కొన్ని మెటల్స్ అంటే అందులో వేసిన పదార్థం ఆ మెటల్ వల్ల కొంత ప్రభావితం అవుతుంది ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ నన్ను అడిగితే అసలు నువ్వు ఏ పదార్థం వాడుతున్నావు అనేటువంటిది కొంత ఉంటుంది, కానీ నువ్వు ఎలా పూజ చేస్తున్నావు అనేది ముఖ్యం అక్కడ. ఇప్పుడు ఇవాళ రేపు మీరు కనుక చూస్తే పూజ ఎలా చేయాలంటే ఫస్ట్ ఎన్ని ఒత్తులు వేయాలని అడుగుతారు. ఆ ఒత్తుల దగ్గర ఆగిపోతున్నారు. మీరు ఎప్పుడు కూడా పూజ అనేటువంటిది మనిషికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. అంటే మనం ఏదో పూజ చేస్తున్నాం, ఒక పదార్థం పెడుతున్నాం అని కాదు, అక్కడ నీ మనసుతో కనెక్ట్ అయ్యి పెట్టగలగాలి. అప్పుడు మీకు ఫలితం అనేది వస్తుంది. అంతేగాని ఈ వస్తువు వాడకూడదట, ఇన్ని ఒత్తులు వేయాలంటే 3 ఒత్తులు చెప్పింది శాస్త్రం, నేను చెప్పట్లేదు అనట్లేదు. కానీ ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ కుందిలో వెలిగించాలి, ఏ సాంబ్రాణివి వెలిగించాలి, లేకపోతే ఏదైతే మనకి పూజ చేసేటప్పుడు ఎటువంటి మెటల్ వాడక్కడ పూజ చేయాలి, ఇవన్నీ తాంత్రిక పద్ధతిలో కొంత పనిచేస్తున్నాయి, చేయవనట్లేదు. కానీ మీరు ఇవన్నీ పాటించి కూడా మనసు గనక పెట్టకపోతే అక్కడ ఏ పూజ ఫలించదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, వీటి మీద కాన్సన్ట్రేషన్ కంటే కూడా మనం మనసు ఎంతవరకు నిలపగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 99% ఆఫ్ పీపుల్ కమ్మా మీరు పూజ చేసేటప్పుడు మనసు ఒక సెకండ్ నిలబడడం చాలా కష్టం, నిమిషం నిలబడడం చాలా కష్టం. ఇలాగా పుష్పం సమర్పయామని ఇలా వేశారు, ఇంకో పుష్పం తీసుకునేసి ఆ పుష్పం మీద పురుగు ఉండేసరికి పురుగు ఎందుకు వచ్చింది, ఆ షాపుడు ఆ మాత్రం చూసుకొని అమ్మలేదా, వీడు తెచ్చేవాడు సరిగా చూసుకోలేదా, వీడెప్పుడు ఇంతే, మనవాడు ఇలాంటి దిక్కుమాలని పనివాడు చేశాడు, ఇట్లా వెళ్ళిపోతుంది మైండ్. ఇవాళ పువ్వులు ఇలా తెచ్చాడు మా అబ్బాయి, లేకపోతే మా పనివాడిని ఉండి పంపించాను, ఇక మనవాడు ఇలాగే పనిచేశాడు, మన కారు దూరమంటే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంటర్లింక్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు ఇంకా అసలు మన దృష్టి ఎటు వెళ్ళకూడదు అనే దీంతో చేయాలి. అంతేగాని ఏదో గిన్నె ఇచ్చారు, అసలు ఈ గిన్నెలో పెట్టొచ్చా పెట్టకూడదా, మనం ఆ వీడియోలో చూసాం, ఇవి కాదు మనం చేయవలసింది. కొన్ని ఉన్నాయి, అవి లేవు అని కొట్టిపడేయట్లే పూర్తిగా. ఎందుకంటే కొన్ని ధాతువుల వల్ల, ఇప్పుడు చూడండి, అల్యూమినియంలో వండకూడదు, సిల్వర్లో వండలేండి, అది కాలిపోతే మాత్రం కరిగిపోద్ది. అల్యూమినియంలో వండితే ఏమవుతుంది, మందబుద్ధి వస్తుంది. అది జైల్లో ఉండే వాళ్ళకి వండించేవారు. ఎందుకంటే వాళ్ళ షార్ప్ ఇది తగ్గాలి, లేకపోతే వాడు ఎటువంటి తెలివితేటలు ఉపయోగించి బయటికి వెళ్ళిపోతాడేమో అని జైల్లో ఉండే వాళ్ళ కోసం అల్యూమినియంలో వండించేవారు. మనకు తెలియ తర్వాత మనం అందరూ ఇంట్లో వండుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే కుండలో వండితే శ్రేష్టం. ఇవాళ రేపు వండుకుంటున్నాడు కుండల్లో, వండట్లేదు. అలా ఆ ధాతువుకి ఏదైతే ఆ మెటల్ ఉంటుందో ఆ మెటల్ యొక్క ప్రభావం అందులో వండినా అందులో పెట్టినా ఒక ప్రభావం ఉంటుంది. అందుకని మనం వాడడం, అంతకుమించి ఏం లేదు. కానీ వీటన్నిటికంటే ప్రధానం అసలు నీ మనసు ఎక్కడుంది. నువ్వు ఒక దేవతని ఏటీఎం కార్డ్ లాగో ఏటీఎం మిషన్లా చూస్తున్నావా, ఒక తల్లి అనే భావంతో చూస్తున్నావా? తల్లి అనే భావంతో మీరు కనుక మనస్ఫూర్తిగా తల్లి అనే భావంతో చేస్తే
మీకు పక్కన వచ్చి ఒక్కొక్కసారి కొంతమంది సాధకులకి వాళ్ళు ఇలా పడుకొని ఉంటే నాన్న ఎలా ఉన్నావు ఇలా జుత్తు నిమిరినట్టు మొహం మీద ఇలా పట్టుకున్నట్టు కూడా వచ్చాయి వాళ్ళకి, ఒక్కొక్క సాధకులకి. అంటే అంత ప్రేమ చూపిస్తుంది. నిజంగానే ఒక తల్లి బిడ్డను ఎలా నిమురుతుందో వచ్చి అంత ప్రేమ అమ్మవారు వచ్చి చూపిస్తుంది. అంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ ఇవన్నీ కాదని, అంటే ఇక్కడే ఆగిపోతామని, అంతకుమించి ఏం లేదు, ఇక్కడే ఆగిపోతాము. అసలు ముందుకు వెళ్ళవలసిన అసలు పూజ ఏమిటి, భగవంతుడు ఏమిటి, లేకపోతే దేవతా స్వరూపం ఏమిటి, వీటన్నిటి నుంచి బయటపడిపోయి అసలైనటువంటి విషయాన్ని వదిలేస్తున్నాం. కాకపోతే కొంత ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, నవగ్రహాలు పెడతాం, మరి వాటి మీద ఒక్కొక్క వర్ణం కలిగినటువంటి వస్త్రం వేస్తున్నాంగా, అవునా కదా. మనం వస్త్రం వేసుకున్నప్పుడు కూడా వైట్ కలర్ వేసుకుంటే ఒక రకమైన ప్రశాంతత వస్తుంది, బ్లాక్ వేసుకుంటే ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. అట్లాగే ఈ రకరకాల ఇవి ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఉప్పు చేతికి ఇవ్వద్దు అంటారు. ఎందుకు ఇవ్వద్దు అంటే ఉప్పుకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసే శక్తి ఉంటుంది. అందుకే చూడండి, ఎవరికైనా బాగా మనకి అలిసిపోయారు, దిష్టి పడింది, ఉప్పుని తీసుకుని తిప్పుతాం. ఎందుకు, చుట్టూ ఉన్నటువంటి ఆరా ఏదైతే ఉందో ఈ ఉప్పు ఆ ఆరా బ్యాడ్ ఆరాను తీసేసే ఛాన్స్ ఉంటుంది, పడేస్తాం. ఓకే. అప్పుడు పిల్లలు అందుకే చూడండి బాగా ఏడుస్తున్నటువంటి వారు నార్మల్ అయిపోతారు. ఎందుకు, మీకు ఇప్పుడు బాగా అలసిపోతారు, మీరు పొద్దున్నతో షూటింగ్ చేశారు, బాగా అలసిపోయి ఉంటారు కదా. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఒక టబ్లో వాటర్ తీసుకోండి, గోరువెచ్చని నీళ్ళు, మరీ కాలిపోయేలాగా తీసుకొని ఒక 3 గుప్పెళ్ళు ఉప్పేసి అందులో ఇలా కాలు పెట్టుకొని అలా 1 నిమిషం 2 నిమిషాలు అలా కూర్చొని చూడండి. మీకు ఇమ్మీడియట్లీ మీ యొక్క ఎనర్జీ లెవెల్స్లో ఖచ్చితంగా హైక్ అవుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. ఓకే. మీరు ఆశ్చర్యపోతారు, ఏమిటిది ఇంత ఎలా పెరిగింది ఎనర్జీ అని, అంత బాగుంటుంది. అది పనిచేస్తాయి, మెటల్స్ పనిచేస్తాయి, వస్తువులు పనిచేస్తాయి, అన్నీ పనిచేస్తాయి. కాకపోతే అది అక్కడే ఆగిపోకుండా దేవత మీద శ్రద్ధాభక్తులతో, నమ్మకంతో, ప్రేమతో ప్రేమించగలగాలి దేవతని ప్రేమించగలిగితే అదేదో ఒకసారి వెంకటేశ్వర స్వామితో ఒక ఘట్టం మనం చెప్పుకున్నాం గతంలో. ఒక ఆయన రోజు బంగారు పూలతో చేసేవారు, ఒక కుమ్మరి వ్యక్తి మట్టి పూలతో చేసినప్పుడు ఆయన దగ్గర పోయి తెచ్చుకున్నాడని. అంటే ఇక్కడ ఏంటంటే భక్తి ప్రధానము వీటన్నిటికంటే కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.